రిచర్డ్ ఉమ్రాడ్ అనే ఒక గొప్ప దైవజనుడు ఉండేవాడు. ఆ వ్యక్తి దేవుని అధికముగా వెంబడిస్తూ ఉండేవాడు. గొప్ప మిషనరీ. దేవుని కారణం చేతనే 14 సంవత్సరాలు ఆయనకి జైలు శిక్ష విధించారు. ఆ జైల్లో ఆ చీకటి గదిలో ఉంటూ ఉండేవారు. వారికి వారానికి ఒక్క రోజు మాత్రమే ఒక బ్రెడ్, మనందరికీ తెలుసు కదండి, ఇంతే సైజు ఒక బ్రెడ్ని అలా విసురుతూ ఉండేవాళ్ళు ఆ జైలు లోపలికి. ఆ రిచర్డ్ ఉమ్రాడ్ అనే ఒక గొప్ప దైవజనుడు జైల్లోనికి వెళ్ళే ముందు అధికముగా బైబిల్ ధ్యానిస్తూ, చదువుతూ, దేవునికి సమీపంగా జీవిస్తూ దేవుని సువార్తను ప్రకటించే గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తిని అందులో వేసేశారు. అతని దగ్గర కనీసం చదవడానికి బైబిల్ కూడా లేదు. అతడు ఏదైతే చదువుకున్నాడో వాటిని జ్ఞాపకము చేసుకుంటూ ప్రతిరోజు సంతోషిస్తూ ఉండేవాడు. ఒకరోజు చాలా సంవత్సరాల తర్వాత ఒక వాక్యం గుర్తొచ్చింది. ఒకసారి మీరు కూడా చూస్తారా? లూకా సువార్త 6వ అధ్యాయం 22వ వచనం 23వ వచనం. ఆయనకు సడన్గా కొన్ని సంవత్సరాల తర్వాత జైల్లో ఉంటున్నప్పుడు ఆ వాక్యం గుర్తొచ్చింది. లూకా సువార్త 6వ అధ్యాయం 22వ వచనం 23వ వచనం. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మను ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయునప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదయ్యుండును. వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. హల్లెలూయా. ఈ వాక్యం అతనికి గుర్తు రాగానే దేవుడు ఏమని చెప్తున్నాడు? సంతోషించి గంతులు వేయుడి, ఎందుకంటే మీ ఫలం పరలోకంలో అధికమవుతుంది అని చెప్పగానే అవును కదా అని చెప్పి ఆ జైల్ సైజ్ చూస్తేనేమో 4 అడుగులు ఉండేది. ఆయన హైట్ ఏమో 6.5. ఆ హైట్లో ఉన్న ఆ వ్యక్తి ఎగిరి గంతులేయడం అసాధ్యం. కానీ ఎంతైతే నిలబడగలుగుతాడో అంత ఎత్తు నిలబడి గంతులు వేస్తూ బిగ్గరగా కేకలు వేస్తూ థ్యాంక్ యూ జీసస్ అని ఆ జైల్లో అరుస్తూ ఉంటే ఆ పైన సైనికులు విని ఈ రిచర్డ్ ఉమ్రాడ్ గారికి పిచ్చి పట్టిందేమోనని చెప్పేసి ఇంత పెద్ద రొట్టె ముక్కను ఆయన దగ్గరికి ఇలా విసురుతారు. అంత పెద్ద రొట్టెని ఆయన అసలు ఎప్పుడూ చూడలేదంట. ఆ 14 సంవత్సరాల్లో ఇంత పెద్ద రొట్టెను ఒకేసారి విసిరేసరికే థ్యాంక్ యూ జీసస్ అని ఇంకా గట్టిగా అరుస్తున్నాడు. ఎందుకంటే పరలోకమందే ఫలం అధికమవుతుందని నువ్వు చెప్పావు కదయ్యా, భూలోకంలో కూడా ఆ ఫలాన్ని నేను అనుభవిస్తున్నాను అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఇక్కడ ఆనందించడం, సంతోషించడం ద్వారా మనం ఫలం పొందుకోగలుగుతాం. సమస్యలు ఉన్నాయని చెప్పి రిచర్డ్ ఉమ్రాడ్ గారు సైలెంట్గా లేదు. ఆయన జైల్లో సైతము స్తుతిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, వారానికి ఒకే ఒక రొట్టె వరకు వస్తుంది. మనమైతే దినానికి 3 మార్లు తింటాం, మధ్యలో స్నాక్స్ అంటాం, టీ అంటాం, అదంటాం ఇదంటాం. కానీ వారానికి ఒకే రొట్టె ముక్క దొరికితే, ఎంత ఆకలితో ఉన్న వారికి ఒక రొట్టె ముక్క దొరికితే ఎలా ఉంటుంది?